ప్రభు మనతో ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడి మాట్లాడువారై ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞతాస్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం, తలలుంచుదాం. ఆశీర్వాదాన్ని ఉచ్చరించుచుండగా చేతులు జోడించి కళ్ళు మూసుకొని తలలోంచి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుందాం. పరిశుద్ధ గ్రంథాలన్నీ ఒడిలో పెట్టుకుందాం. కాళ్ళకు తగలకుండా జాగ్రత్త పడదాం. అది దేవుని యొక్క వాక్యము. దేవుడై ఉన్నారు కనుక మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు శుభము సమాధానములు మీ అందరి ఎడలా విస్తరింపబడునుగాక. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. రాబోచున్న 3వ నెల మార్చి నెల మనందరికీ దీవెనకరమైన నెలగా దేవుడు మార్చి శ్రేష్టమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావన్న వాగ్దానం నెరవేర్చుదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువుకు స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. ప్రభు మనకు తోడై ఉండాలని బ్రతిమలాడుకునే ప్రార్థన మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి చూస్తున్నాం. అది మోషే సీనాయి పర్వతం మీద చేసిన ప్రార్థన. అది మోషే ప్రత్యక్ష గుడారం దగ్గర చేసిన ప్రార్థన. మీ 2022 సంవత్సరం ఈ దినం వరకు, ఈ 2వ నెల 27వ దినం వరకు ఆయన మనకు తోడై ఉన్నారు. కాలాలు మారాయి. సంవత్సరంలో ఎన్నో నెలలు మారిపోయాయి. ఎందరో మనుషుల్లో మార్పు వచ్చింది, ప్రకృతిలో మార్పు వచ్చింది, ప్రభుత్వాలలో మార్పులు వస్తున్నాయి. మార్పు రానిది మన ప్రభు అయిన దేవుడు మాత్రమే. ఆయన మనకు తోడై ఉంటూ వస్తున్నారు. ఆయన మనకు తోడై ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయని మనం నేర్చుకుంటున్నాం. వేద గ్రంథాన్ని మనం పరీక్షించి చూడబోతున్నాం. గడిచిన 2 వారాల నుండి ఈ వర్తమానంలో లోతైన సత్యాలను మనం గ్రహిస్తున్నాం. ఒకవేళ ప్రభు మనకు తోడై ఉండకపోతే మనుషులు ప్రాణంతోనే మనల్ని మృంగివేస్తుండేవారు. కానీ వారిని మనం వారి నోటికి ఆహారం కాకుండా ఆయన తోడై ఉండి మనల్ని కాపాడుతూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నిర్గమకాండంలో నుండి మనం చదివిన దేవుని యొక్క లేఖనాన్ని 34వ అధ్యాయము 33వ అధ్యాయము ఈ 2 రిఫరెన్స్లు మనం మూలవాక్యంగా నేర్చుకోబోతున్నాం. నిర్గమకాండము 34:9, 33:15 చదవండి ఒకసారి.
నిర్గమకాండము 34 అధ్యాయం 9 వచనము, 33 అధ్యాయము 15 వచనము. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు. 33 అధ్యాయము 15 వచనము. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. దైవజనులైన మోషే ప్రభుని బతిమలాడుకుంటున్నారు, కానీ మోషేకు ఆయన తోడై ఉంటారని సెలవిచ్చారు. కానీ మీతో కూడా రాను అంటే ఆ ప్రజలతో కూడా రాను అని ఆయన హెచ్చరిక చేశారు. అది విని మోషే దేవుని బ్రతిమలాడుకుంటున్నారు. ఈ వాక్యం ద్వారా మనం దేవుని యొక్క సన్నిధి మనకు తోడై ఉండాలని మనం బ్రతిమలాడుకోవాలి అని నేర్చుకోవాలి. ఆయనకి కోపం వచ్చిందంటే మనల్ని వదిలేస్తారు. ఆ మాట అన్నారు, మీరు లోబడనలని ప్రజలు కాబట్టి నేను మీతో కూడా రానని. పర్వాలేదు, దేవుడు మనకు తోడై ఉండకపోతే ఏమవుతుంది అని అనుకుంటే జరిగే నష్టాలు మనం గత వారంలో విన్నాం. ఆయన తోడై నిలిచారు ఎవరినైతే ఆయన పిలిచారు. ఆయన తోడై నిలిచారు ఎవరినైతే ఆయన పిలిచారు. యేసుక్రీస్తు యొక్క సహవాసంనకు, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసంనకు దేవుడు మనల్ని పిలిచారు కాబట్టి మనకు తోడై నిలిచారు. ఆయన సన్నిధిని మనం భయంతో ఉండాలి. భక్తి కంటే భయం చాలా శ్రేష్టమైనది. బలి అర్పించుట కంటే ఆజ్ఞను ఆలకించుట, సమీపించి ఆలకించుట, ఆజ్ఞను అనుసరించుట చాలా శ్రేష్టమైనది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదాహరణకి ఇస్సాకు విషయం తీసుకుందాం. ఆయన తోడై ఉంటారు, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించదను అని అన్నారు. తన దేశాన్ని వదిలి గెరారు అనబడిన ఫిలిష్తీయుల దేశానికి ఇస్సాకు వెళ్ళారు. ఆయన చేసిన వాగ్దానం, ప్రభు తోడై ఉంటే మార్చి నెల రాబోతుంది, ఈ సంవత్సరంలో మనం ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళకూడదు, ఆగిపోకూడదు, పరిశుద్ధాత్మ ఆపితే తప్ప. ఇంకా రాబోయే కాలంలో మనం ముందుకు వెళ్ళాలి. బొగీలు ఎలా వెళ్తాయి ట్రైన్ లేకుండా, విమానం ఎలా టేకాఫ్ అవుతుంది లేదా ల్యాండ్ అవుతుంది పైలట్ లేకుండా, కెప్టెన్ లేకుండా ఒక షిప్ ప్రయాణం చేయగలదా, డ్రైవర్ లేకుండా ఒక వాహనం వెళ్ళగలదా, రిమోట్తో నడిచే డ్రైవర్ రహిత వాహనాలు మరి సైంటిస్టులు వారి యొక్క టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. కానీ అది వాక్యానుసారమైన క్రమం కాదు. ఆది నుండి డ్రైవర్ అనేవాఆయన ఉన్నాడు. గుర్రం తోలడానికి, అవునా, గుర్ర బండి నడపడానికి లేదా గుర్రం నడపడానికి లేదా ఒంటె బండి నడపడానికి లేదా ఏ బండిని నడపడానికి తప్పకుండా ఒక డ్రైవర్ అంటూ కావాలి. ప్రభు అంటూ మనకు ఉండాలి. ప్రపంచానికి నాయకులు ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ పరిశుద్ధులకు ఒక నాయకుడు ఉండాలి. ఇస్సాకుకు ఆయన తోడై ఉంటారని మాట ఇచ్చారు. ఉదాహరణకి ఈ వాగ్దానం పట్టుకొని దేవుని మరలా ఈ మెసేజ్ ముగింపులో బ్రతిమలాడుకుందాం. ప్రభువా, ఈ ఫిబ్రవరి నెల 27వ దినం వరకు మీరు మాకు తోడై ఉన్నారే, లేదా ఈ దినం వరకు మాకు తోడై ఉన్నారే, రాబోయే కాలం అంతా మాకు తోడై ఉండమని బ్రతిమలాడుకుందాం. ప్రభువుకు ఎక్కడ కోపం పుట్టించకుండా జాగ్రత్త పడదాం. ఇదిగో నీకు చోటు సిద్ధపరచుటకు, నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను తీసుకుని వచ్చుటకు నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఆయన సన్నిధిని నీవు జాగ్రత్తగా ఉండవలెను, ఆయనకు కోపం రేపవద్దు అని అన్నారు దేవుడు. ఆ దూత మన ప్రభువైన యేసు. చాలాసార్లు నీ దేవుడైన యెహోవాకు నీవు కోపం పుట్టించిన సంగతి నీవు మర్చిపోవద్దని కూడా బైబిల్ హెచ్చరిస్తుంది. దేవుడు హెచ్చరిక చేశారు. ఆయన యొక్క సన్నిధిని దేవుని యొక్క వాక్యం ప్రకారంగా చూస్తే ఇస్సాకు తనది కాని దేశానికి వెళ్ళాడు. తన భార్య అయిన రిబ్కాతో పాటు వెళ్ళాడు. ఆ జనులందరూ అసూయపరులు. ఇస్సాకేమో దేవుని ధ్యానించి కపటం లేని మనుష్యుడు. అక్కడ అతడు విత్తనాలు వేయటం ప్రారంభించాడు. అతడు అక్కడ సోమరిగా ఉండిపోలేదు.
అతనికి చాలా ఐశ్వర్యం ఉన్నది. అబ్రహాం తనకు కలిగిన దంతయు ఇస్సాకుకి ఇచ్చారు. అయినప్పటికీ అతడు విత్తనం వేయటం ప్రారంభించారు. మనకు దేవుడు ఎన్ని టాలెంట్స్ ఇచ్చినా మరలా మనం ఆత్మ సంబంధమైన విత్తనం వేస్తూ ఉండాలి. అంటే బైబిల్ చదువుతూనే ఉండాలి, అవునా? దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉండాలి, అన్య జనులకు సువార్త బోధిస్తూ ఉండాలి. అలాగునా 100 సంవత్సరంలో ఆ సంవత్సరంలో ఫలం పొందాడు. ఆ తర్వాత అతడు యెహోవా అతడిని ఆశీర్వదించాను కనుక, ఎందుకంటే బయలుదేరి ఇస్సాకు ఆ గెరారు దేశానికి వెళ్ళే సమయంలో దేవుడైన ప్రభు చెప్పారు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదాను. దేశం మారినా వాగ్దానం మారల, మనుషులు మారినా దేవుని యొక్క హృదయం మారల. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మనుషులందరి యొక్క హృదయాలలో ఒకవేళ మార్పు వచ్చినా నీ దేవుని యొక్క హృదయంలో మార్పు రాకుండా ఆయన తను నెరవేర్చే ప్రతి కార్యం నెరవేరుస్తానంటున్నారు. ఇస్సాకు అతని దేశంలో గొప్పవాడయ్యారు. అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొందారు. ప్రభు అతనికి తోడై ఉండబట్టి ఇదిగో జలలు కలిగిన ఊటలు కూడా దీవెనకరంగా మార్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుని తీసుకోండి, అపోస్తలులను తీసుకోండి, ఎజ్రాని తీసుకోండి, ఉదాహరణకి ప్రవక్తలను తీసుకోండి, న్యాయాధిపతులను తీసుకోండి. ఎవరికైనా ఆయన తోడై ఉండాల్సిందే. వాక్యం చెప్పే సేవకులకైనా ఆయన తోడై ఉండాలి. వినడానికి వచ్చిన విశ్వాసులకైనా తోడై ఉండాలి. ఒకవేళ విశ్వాసులో నుండి ఎవరైనా వాక్యం ప్రకటించడానికి దేవుని యొక్క కృపచేత ఎన్నుకోబడినా కానీ దేవుడు వారికి తోడై ఉండాలి. ఆయన తోడై ఎవరికి ఉంటారని విన్నాం. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నమ్మకమైన వారికి ఆయన తోడై ఉంటారని విన్నాం. దేవునికి నమ్మకంగా ఉందాం. దేవునికి ఇష్టమైన పనులు ఎవరు చేస్తారో వారికి తోడై ఉంటారని విన్నాం. కృప పొందుకునే వారికి ఆయన తోడై ఉంటారని విన్నాం. అవునా? కీడు విడిచి మేలు వెతికే వారికి ఆయన తోడై ఉంటారని విన్నాం. శపితమైనది తీసేసే వారికి ఆయన తోడై ఉంటారని విన్నాం. ఈరోజు ఇంకొక 2 మెట్లు విందాం. ఒకవేళ శపితమైనది ఏదైనా ఉంటే నెల ప్రారంభంలోనే, అవునా, మీకు జీతం అందిన వెంటనే దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇచ్చేది. మీ దగ్గర ఉండకూడదు, అది శాపం. అది 6వ మెట్టు 7వ మెట్టు జాగ్రత్తగా విందాం. అసహ్యమైనది మీ మధ్య ఉండకుండా దానిని తీసివేయండి, లేకపోతే మీ దేవుడు మిమ్మల్ని వదిలేస్తారు అని హెచ్చరిక చేశారు. వారి యొక్క ప్రయాణాల్లో ఎక్కడ పరిశుద్ధాత్మ మేఘం ఆగారో ఆయనకు తెలుసు ఎప్పుడు ఆగాలో. దేవునికి తెలుసు ఎప్పుడు మనల్ని ఆపాలో. మనం ఆగాలి కాబట్టి ఆయన ఆగుతున్నారు. ఆయన ఆగారు కాబట్టి మనం ఆగాలి. ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, ఆయన ఆగమంటే ఆగాలి. లేకపోతే కాళ్ళు పోయి ఏ గుంటలో పడిద్దో తెలియదు. పైకి తీస్తే పర్వాలా కాలు, ఆ గుంట లోపల ఊబుంటే మనం దానికి ఏమీ చేయలేము. ప్రభు కొన్నిసార్లు నడిపిస్తారు, ప్రభు కొన్నిసార్లు ఆగమంటారు. ఆయన నడిపించినా ఆయన ఆపినా తప్పకుండా ఆ క్రమానికి మనం అలవాటు పడాలి. అది నేర్చుకుంటేనే అలవాటు పడడానికి ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి ఆయన ఆగారు. ఆయన ఆగినప్పుడు ప్రత్యక్ష గుడారం మరలా అక్కడ సిద్ధపరచబడింది. ప్రత్యక్ష గుడారం చుట్టూరు ఇంచుమించు 5 నుండి 8 కిలోమీటర్ల మేర దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులు వారి గుడారాలు వేసుకున్నారు. వారు రాత్రిపూట లేదా పగలపూట లెట్రిన్కి వెళ్తారు కదా, దాని విషయం కూడా దేవుడు ప్రస్తావించారు. చూడండి, అలా బాత్రూమ్, ఆ రోజుల్లో టాయిలెట్స్, ఆ బాత్రూమ్స్ లేవు కదా, కాబట్టి వారు అలా వెళ్ళే సమయంలో గసిక ఒకటి తీసుకుని వెళ్ళాలి తోడుగా, వారికి తోడుగా అని అన్నారు. ఆ గసికతో వారు బాత్రూమ్ అయిపోయినాక, అంటే లెట్రిన్కి వెళ్ళిన తర్వాత, ఓపెన్గా చెప్తున్నాను, వారు ఆ మలమును లేదా ఆ పెంటను మట్టితో పూడ్చేయాలి. ఎందుకు అని అంటే దానికి ముందే ఆయనే చెప్పారు, మీ దేవుడైన యెహోవా మీ పాళెంలో సంచారం చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. కాబట్టి అసహ్యమైనది
ఆయనకి ఒకవేళ కనబడిందంటే ఆయన నీ పాలెంను వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో. ఎందుకు తిరుగుతారో దానికి ఆయన కారణం చెప్పారు. చాలా అవునా, నమ్మదగిన దేవుడు. చెప్తున్నాను కారణం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెంలో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధంగా ఉండవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. చూడండి, లెట్రిన్ కూడా ఒక చోటు, ఇంట్లోనే కాదు. ఈ దరిద్రులు వచ్చి బాత్రూములు మొత్తం అటాచ్డ్ చేశారు, కానీ సైన్స్ ఎక్కువైపోయి, అవునా, అందులోనే బాత్రూము, అందులోనే వంటగది, అందులోనే లెట్రిన్, అందులోనే బెడ్రూము, అందులోనే ప్రార్థన గది, అందులోనే హాలు. అంత దరిద్రులు అలా మార్చేశారు టెక్నాలజీని. సైంటిస్టుల్లో దరిద్రులు కూడా ఉన్నారులే కొంతమంది, లేదా ఇంజనీర్స్లో. వాళ్ళు చేసింది చూడండి, ప్రత్యేకంగా ఉండవలనని ప్రభు చెప్పారు అక్కడ ఆ కాలంలో. అది పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలను. నీవు ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. ఆ బహిర్భూమికి, బహిర్భూమి అనే మాట యేసు ప్రభు కూడా మార్క్స్ వార్తలో వాడారు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు వాడుతున్నారు. మరియు నీ ఆయుధములు కాక గసిక ఒకటి నీ యొద్ద త్రవ్వి అది ఉండవలను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలను. క్లియర్గా చెప్పారు దేవుడు. బిడ్డలు కదా, చిన్నపిల్లలు ఒకవేళ లెట్రిన్కి వెళ్ళి దాన్ని వారికి తెలియకుండా కొంచెం అంటుకునే ప్రయత్నం చేస్తారు. వారికి తెలియదు అదేమిటో. పిల్లలు అలా చేసే సమయంలో తల్లిదండ్రులు ఏం చేస్తారు? వారిని గద్దించి వారిని శుభ్రంగా కడుగుతారు. అదే ప్రకారంగా ఒక క్రమం దేవుడు నేర్పించారు. నీలో అసహ్యమైనది తీసివేయవలను. చదువుతున్నాం 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం, 23వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 12, 13, 14 వచనాలు. పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను. ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలెను. మరియు నీ ఆయుధములు కాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. నీ దేవుడని యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రులను నీకు అప్పగించుటకును నీ పాళములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. ఆయన తోడై ఉంటానన్నారు. కానీ వీళ్ళు ఆయన తోడై ఉండాలంటే కొన్ని కండిషన్స్ పెట్టారు. బాగా నేను ప్రార్థన చేస్తాను, నాకు నీవు తోడై ఉండు ప్రభు అని అంటే తోడై ఉంటారు. కానీ ఒకవేళ బాగా ప్రార్థన చేస్తున్న నన్నే అనుకో, ఇతరుల మీద ఎందుకు వెళ్ళి పెట్టి చెప్పటం? ఒకవేళ అసహ్యమైనది ఏదైనా నాలో కనబడిందంటే నన్ను కూడా ఆయన వదిలేస్తారని ఈ వాక్యంతో మనల్ని మనం సరిచూసుకుంటూ, నన్ను నేను సరిచూసుకుంటున్నాను. నీ దేవుడైన యెహోవా పాళెములో సంచరించుచుండును. పాళెం అనగా టెంట్. ఇజ్రాయెల్ ప్రజల యొక్క గుడారాలన్నీ కలిపి పాళెము. బ్యాప్టిస్ట్ పాళెం అని విజయవాడలో ఒకటి ఉంది, రోకళ్ళ పాళెం అని ఒకటి ఉంది, కుమ్మరి పాళెం అని ఒకటి ఉంది. అలాగున పాళెము అని ఆ కాలంలో మన పెద్దలు పేర్లు పెట్టారు. పాళెం అనగా ఒక ప్రాంతం. అది ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఆత్మీయ యాత్రలో, కానాను యాత్రలో ఒక అవునా సారి ఎప్పుడైనా కానీ దేవుడు ఆగినప్పుడు వారు ఆగి అలా అక్కడ గుడారాలు వేసుకుంటూ వచ్చారు. ఆయన కేవలం చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆ ప్రత్యక్ష గుడారం మీద షకీనా మేఘంగా, అప్పటికి ప్రత్యక్ష గుడారం కట్టబడింది. 24 అధ్యాయం అంటే ఇంచుమించు ముగింపులో ఇంకో 10 అధ్యాయాలు దాటితే క్లోజ్. ద్వితీయోపదేశకాండం 34తో పూర్తవుతుంది ఇంచుమించుగా. అలాగున ఇంచుమించుగా ప్రత్యక్ష గుడారం మీద ఆయన అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉంటూ, షకీనా గ్లోరీగా ఉంటూ, పాళెంలో కూడా ఆయన తిరుగుతానంటున్నారు. ఆయన ఒక చోటు ఉంటే చాలు, దేవుడు అంత తిరగాల్సిన అవసరం లేదు.
కానీ పాళెంలో కూడా నేను సంచరిస్తూ ఉంటాను. ఎందుకనంటే ఏ కోణంలో ఏ వైపు నుండైనా శత్రువు వస్తాడేమో. అలా నేను సంచరించేటప్పుడు నాకు పెంట కనబడకూడదు, మలము కనబడకూడదు, అసహ్యమైనది కనబడిందంటే నేను మిమ్మల్ని వదిలేస్తాను. అంటే ఆ కాలంలో అది అసహ్యమే. ఇంకా మనం చూస్తే దేవుని యొక్క దృష్టికి అసహ్యమైనవి కొన్ని ఉన్నాయంట. ఆత్మ సంబంధమైన అర్థంలోనికి వెళదాం. ఈ కాలంలో టాయిలెట్స్ వచ్చాయి, ఈ కాలంలో అపార్ట్మెంట్స్ వెలిసాయి. సరే, టెక్నాలజీని బట్టి సర్దుకొని వెళుతున్నాం మనం, తప్పదు. దూరంగా అవి పాతకాలాల్లో ఉండేవారికి ఉంటాయి టాయిలెట్స్. అయితే ఆత్మీయ అర్థంలోకి వెళితే అసహ్యమైనవంట యెహోవాకు కొన్ని కలవంట. దేవుని యొక్క వాక్యంలో అవి చాలా అవి అంటే అసహ్యం అంట దేవునికి. అవి తీసేసుకుందాం మనం. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను, తర్వాత మీకు రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. యెహోవాకు అసహ్యమైనవి, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అహంకార దృష్టియు, మొట్టమొదటి అహంకారం వచ్చింది. కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చెరుపు లేదా చెంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును దేవునికి అసహ్యులు అంటాడు. అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించకూడదు, అది అసహ్యం అంట దేవునికి. సహోదరుల మధ్య గొడవలు పెట్టకూడదు. అలాగున్నా మన నాలుక కళ్ళల్లాడకూడదు. అబద్ధాలు చెప్పే నాలుక అస్సలు దేవునికి ఇష్టం ఉండదు. నీతిని దుర్నీతిగా మార్చేస్తూ ఉంటాం, దుర్నీతిని నీతిగా మార్చేస్తూ ఉంటాం. లేదు అవునని అంటాం, అవును లేదని అంటాం. అలాగునా అలాంటివి చేయకూడదు మనం. కుక్కను నక్కనేస్తాను అన్నాను అంటారే మన తెలుగు భాషలో, పొరపాటును కూడా కళ్ళల్లాడు నాలుక అసహ్యం దేవునికి. అలాంటి నాలుకతో ఎంత స్తుతించినా ఎంత ప్రార్థించినా అది దేవునికి ఇష్టమైన రీతిలో ఉండదని మీరు తెలుసుకోవాలని సేవకునిగా వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తున్నాను. నిరపరాధులను చంపే చేతులు, మరి ఏ తప్పు చేయలా, సౌలులాగా నిరపరాధులను చంపే చేతులు యెహోవాకు అసహ్యములు అంట. అలాంటి చేతుల్ని ఆయన బలహీనపరుస్తారు. దుర్యోచనలు యోచించే హృదయాలు, చెడ్డ ఆలోచనలు వచ్చాయి. దేవుడు మీకు తోడై ఉండాలంటే నిరపరాధుల జోలికి వెళ్ళమాకండి. దేవుడు మీకు తోడై ఉండాలంటే దుర్యోచనలు, చెడ్డ తలంపులు మీ హృదయాలలోకి రానిమాకండి. ప్రభు మీకు తోడై ఉండాలంటే మీ నాలుకలు కళ్ళల్లాడకుండా చేయండి. సత్యవంతుడు మన దేవుడు. ఒక దైవజనుని యొక్క నాలుక 500-600 సంవత్సరాలు అలాగే భద్రపరచబడిందంట. ఒక దైవ సేవకుని యొక్క నాలుక 500-600 సంవత్సరాలు. ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఎందుకనంటే ఆయన పుట్టినప్పటి నుండి తన యొక్క ఆయుష్కాలం పూర్తయ్యే వరకు ఆయన ఏ అబద్ధం కూడా చెప్పలేదంట. ఆయన మనం ఒకవేళ అబద్ధాలు చెప్పినా కానీ దేవుని దగ్గర ఒప్పుకోం, ఎవరితో అబద్ధం ఆడామో వారి దగ్గర ఒప్పుకోం. పోనీ అబద్ధాలు చెప్పటం మానేస్తామా? కంటిన్యూటీ చేస్తూ ఉంటాం. అంటే ఇక మన నోటితో, నాలుగుతో, పెదాలతో ఆ దోషాన్ని పెంచుకుంటూ ఉంటాం. అందుకనేనేమో ఒక్కోసారి ప్రార్థనకి జవాబు రావట్లేదు. సత్యము మాత్రమే, నీవు నీ పొరుగువానితో సత్యం మాత్రమే చెప్పవలను అని జకర్యాతో చెప్పారు. ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పు. ఒక చోట దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఒక దురాత్మను దేవుడు అడిగారు, నువ్వు వెళ్ళి అతన్ని ఎలా ప్రేరేపిస్తావు అంటే, నేను అబద్ధమాడు ఆత్మగా వెళ్ళి వారిని ప్రేరేపిస్తానని అన్నారు. అబద్ధాలు చెప్పే వారి మీద ఒక ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. మీరు నన్ను క్షమించండి, నేను వాక్యం తప్ప మరి ఏదీ చెప్పలేదు. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ అలాంటి పరిస్థితులు మీకు ఎదురైతే, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించిన వారును. ఇవి ఒకవైపు ఇలా ఉంచి అహంకారం గురించి కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఇప్పుడు మీరు సామెతల గ్రంథం తీస్తున్నారు, 6వ అధ్యాయంలో
చెప్పబడిన సంగతులు మీ ముందు ఉంచబడుతున్నాయి. 6వ అధ్యాయం 16-17 వచనాలు చదవబడుతున్నాయి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 వచనము 17 వచనము. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవివనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దురాలోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అసహ్యమన్నది తీసేయమన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు అనుకోవచ్చు, అహంకారం గురించి గ్రంథకర్త, సామెతల గ్రంథకర్త రాశాడు కదండి, దేవుడు ఏమి చెప్పలేదు, బోలుడు అన్ని చోట్ల చెప్పారు దేవుడు. చదివారా అహంకారం గురించి? యాకోబు సంతతి వారి గర్వం నాకు అసహ్యము అన్నారు ఆయన. అసలు ఒక మనిషికి గర్వం ఎందుకు వస్తుందంట చూద్దాం రిఫరెన్స్ తర్వాత. యాకోబు సంతతి వారి గర్వం నాకు అసహ్యం ఎందుకు వస్తుందంట? 1 ఐశ్వర్యాన్ని బట్టి, 2 శూరత్వాన్ని బట్టి, 3 జ్ఞానాన్ని బట్టి. అది దేవుడే చెప్పారు. ఒకరికి ఐశ్వర్యం పెరిగితే ఆటోమేటిక్గా అహంకారం పెరుగుతుంది. ఒకవేళ మీ ఐశ్వర్యాన్ని దేవుడు పెంచారు, మీ అహంకారం పెరగడానిక? మీలో, నాలో ఎదిగిన కొద్దికి ఒదిగుండమంది మన పెద్దల లోకం. ఎంత ఎదుగుతావో అంత. దేవుడు ఆ డబ్బు ఇచ్చింది నీలో దేవునికి అసహ్యమైనది రావడానికి కాదు. 2 శూరుడు అంట. అతడు తన యొక్క శౌరత్వాన్ని బట్టి, తన పరాక్రమాన్ని బట్టి, తన సత్తును బట్టి, తన బలాన్ని బట్టి అతనికి ఎందుకో తెలియని అహంకారం అని దేవుడు అంటున్నారు. ప్రభు చెప్పారు ఆ మాట ప్రవక్తతో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనకు పరాక్రమం ఉండొచ్చు, చీకటి శక్తులను పారద్రోలే ఆ పవర్స్, కృపావరాలు, అవునా? లేదా ఒక నలుగురికి లేదా ఒక 40 మందికి సమాధానం చెప్పగలిగిన వాక్చాతుర్యం. ప్రియ దేవుని బిడ్డ, దానిని బట్టి నువ్వు ఒకవేళ అతిశయపడుతుంటే ఆయన నీకు తోడై ఉండరు. నీ అవునా, నీ శూరత్వం, నీ యొక్క ఐశ్వర్యాన్ని నీకు అప్పచెప్పేస్తారు. అవి కొంతవరకు పనిచేస్తాయి. ఛార్జింగ్ డౌన్ అయిపోతే ఇన్వర్టర్లు ఎలా కుయ్ 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 అంటావు, అలా నువ్వు కూడా కుయ్ 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 అనే పరిస్థితికి వచ్చేస్తావు. తర్వాత నువ్వు కనెక్ట్ చేయాలి దేవునితో, ఐక్యత కలిగి ఉండాలి, ఆయన నీకు తోడై ఉండాలి. 3 జ్ఞాని, తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు అంట. దేవుడు మనకు ఎన్నో టాలెంట్స్ ఇచ్చారు, ఎంతో జ్ఞానం, వివేకం ఇచ్చారు. దానిని బట్టి కొన్నిసార్లు మనం అతిశయపడతామేమో. ఏమని అతిశయం పడాలంట? దేవుడు అన్నారు తన యొక్క వాక్యాన్ని బట్టి, అతిశయించువాడు అంటే గర్వించువాడు. దేని గురించి గర్వించాలి, అతిశయించాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భూమి మీద కృప చూపుచున్న దేవుని నువ్వు తెలుసుకున్నట్టు బట్టి నువ్వు అతిశయించు. చదువుదాం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నాం. ప్రభువైన అయిన దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాతో చెప్పిన సంగతి 9వ అధ్యాయము 23 నుండి 25 వరకు మీ ముందు ఉంచబడుతున్నాయి. 24, 23, 24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో
నేను ఆనందించువాణ్ణని యెహోవా సెలవిచ్చుచున్నారు. ప్రవక్త అయిన ఆమోస్ గ్రంథం 758 పేజీలో ఉంటుంది. 6వ అధ్యాయం 7వ వచనం. 758 పేజీ, ప్రవక్త అయిన ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గతించును. యాకోబు సంతతి వారికున్న గర్వము నాకు అసహ్యము. మనకు ఒకవేళ ఇలాంటి గర్వం మన శౌర్యాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, లేదా మన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, మన సౌందర్యాన్ని బట్టి ఒకవేళ కలిగి ఉంటే దేవుని దగ్గర దానిని ఈరోజే తీసేసుకోండి. గర్వం కలిగిన వారిని దేవుడు అస్సలు ఇష్టపడరు. ఎంతసేపు దీనత్వం మాత్రమే ఆయన కోరుకుంటారు. దీనుల దగ్గరికే స్వార్థమానం ప్రకటించబడడానికి ఆయన వచ్చారని వ్రాయబడింది. ముగిస్తూ ఈ వర్తమానాన్ని ప్రభునందు సంపూర్ణం చేద్దాం. ఇంకా ఎవరికి తోడై ఉంటారంటే ఎవరైతే లోబడతారో, ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి ఆయన తోడై ఉంటారు. చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమకాండం 33వ అధ్యాయము. నిర్గమకాండం 33వ అధ్యాయము 3వ వచనం నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నారు. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదేనేమో అని మోషేతో చెప్పెను. లోబడనల్ని ప్రజలకు ఆయన తోడై ఉండరు. అయితే ఎవరైతే లోబడతారో వారికి ఆయన తోడై ఉంటారు. లోబడుట దేవుడు నేర్పించారండి. యేసుక్రీస్తులో విధేయత ఉంది. ఆయన అన్ని ఆకాశాలకు పై ఆకాశం వరకు వెళ్ళారని వ్రాయబడింది. అన్ని నామములకు పై నామం ఆయనకి ఇవ్వబడింది. ఆయన ఎంతవరకు లోబడ్డారంటే, నువ్వు మరణించాల్సి వస్తుంది నా కుమారుడా అని అంటే అంతవరకు విధేయత చూపించారంట ఆయన. మనుషుల రక్షణ కోసం నీవు ప్రాణం పెట్టాలని అంటే అంతవరకు లోబడ్డారంట ఆయన. ఒక దేవుని బిడ్డలో దేవుడు ముందు పరిశీలిస్తారు. మనం మాట్లాడినట్లు దేవుడు మాట్లాడరండి. మనం తొందరపడినట్లు దేవుడు తొందరపడరు. దేవుడికి అబ్జర్వేషన్ ఎక్కువ. మీరు అనుకుంటున్నారా, ఇంతమంది ఉన్నారే, ఇన్ని కోట్ల దేవదూతలు ఉన్నాయి, కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, ఇంత ప్రకృతి ఉంది, ఈ సృష్టిని వదిలిపెట్టి దేవుడు నన్ను గమనిస్తారని ఒక వాక్యం మీకు ఒక హెచ్చరికగా నేను చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నారు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నారు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నారు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వారు, వారి క్రియలన్నీ విచారించువారు, వారిని దర్శించువారు. కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు ఈ మాటలు రాయబడినాయి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 13, 14, 15. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నారు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నారు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నారు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వారు, వారి క్రియలన్నీ విచారించువారు, వారిని దర్శించువారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి అబ్జర్వేషన్ ఎక్కువ. ఆయన అందరినీ గమనిస్తూ ఉంటారు. కానుక డబ్బా దగ్గర కూర్చొని కానుకలు వేసేవారిని గమనించారు ఆయన. స్వస్థత పొందుకున్నవాడు ఎటు తిరుగుతున్నాడని దేవాలయంలో ఆయన గమనిస్తూ ఉన్నారు. ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటే పిలిచి, ఓయి స్వస్థత నొందితివి కనుక నీకు మరింత కీడు కలుగకుండా నిమిత్తమై ఇక పాపం చేయొద్దు అని అన్నారు. అటు ఇటు తిరిగితే పాపం చేసే అవకాశాలు ఉంటాయి. తిన్నగా వెళితే పాపం చేయాలి. అటు ఎక్కడి నుంచి వచ్చావు, ఇటు ఎక్కడి నుంచి వచ్చావు. దేవుడు అడిగారు,
ఎవరిని? సాతాను. అప్పుడు నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానన్నారు. నా కన్నులు అటు ఇటు చూడవు అని భక్తుడు అన్నాడు. ఎవరో మీరు ఆలోచించుకొని చదవండి, కొంచెం జ్ఞానం పెరిగింది. దేవుడు మీతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మీరు లోబడట లేదా విధేయత చూపిస్తున్నారు, నేను కాదనట్లేదు. అందులో ఒక పరిపక్వతలోనికి రండి, ఒక పరిపూర్ణత. మీలో కొంతమంది విధేయించకపోవచ్చు, లోబడకపోవచ్చు. నేనేంటి, లోబడేదేంటి అనే ఒక విధమైన గర్వం. నేనేంటి, నేను ఉన్న చోట్ల విధేయత ఉండదు, మనము ఉన్న చోట్ల విధేయత ఉంటుంది. సృష్టిని నిర్మించే ముందు దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. మనుష్యుని నిర్మించే ముందు కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. నేను అవసరమా యేసు ప్రభుల వారికి చెప్పటం? నా కుమారుడేగా, నేను కదా మొదటి వ్యక్తి, నేను అనుకోలే. తండ్రి కుమారునితో డిస్కస్ చేశారు, తండ్రి పరిశుద్ధాత్మతో డిస్కస్ చేశారు. ఆ ముగ్గురు కలిసి మనము మన సారూప్యంలో మనుషుణ్ణి, నరుని నిర్మించుదామని అనుకున్నారు. మనము ఉన్న చోట్ల గర్వం ఉండదు, ఐక్యత ఉంటుంది. కాబట్టి విధేయత ఉంటుంది. హృదయాలు కలిస్తేనే అద్భుతాలు జరిగాయి అని వ్రాయబడింది. ఏక మనస్సున్న చోట, ఏక హృదయం ఉన్న చోట, ఏకాత్మ ఉన్న చోట, ఏక మనసులు కలవాలి. అవునా? హృదయాలు కలవాలి, ఆత్మలు కలవాలి. అక్కడ అనేక అద్భుతాలు ప్రభు జరిగించారని వ్రాయబడింది. మీ కుటుంబంలో ఏక మనస్సు ఉండాలి. మీ కుటుంబంలో విధేయత ఉంటే ఏక మనస్సు ఉంటుంది. మీ కుటుంబంలో అవునా ఏకాత్మ పనిచేయాలి. మీ కుటుంబంలో, మన కుటుంబాల్లో ఏక హృదయాలు ఉండాలి. ఆ ప్రకారంగా ఉన్న చోట దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మీరు అడగండి, మేము ఎందుకు లోబడట్లేదు, మేము దేనికి లోబడట్లేదు అని దేవుడు మీతో మాట్లాడతారు. వాక్యానికి మీరు లోబడాలి. లోబడుతున్నారా? దేవుడు మీతో దిగొచ్చి మాట్లాడాలా ఏంటి? తన వాక్యము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం మీరు చదివారా? వాక్యం విన్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నట్లే. ఆ వాక్యం ప్రకారంగా మీలో ఏదైనా సరిలేదా, సరి చేసుకోవటమే లోబడటం. ఇది నాకు కాదులే, పక్కన వాళ్ళకి అని నువ్వు అనుకుంటే నువ్వు అవిధేయత కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కకు జరిపేస్తున్నావు. వాక్యం ఎవరైతే పక్కకు తోసేస్తారో వాళ్ళ జీవం తగ్గుతుందండి. ప్లీజ్, వారిలో వెలుగు తగ్గుతుంది. వాక్యమే జీవమై ఉంది, వాక్యమే వెలుగై ఉంది. వాక్యం విన్న తర్వాత, వాక్యం చదివారు అనుకుందాం, చదివిన తర్వాత యూ షుడ్ నీల్ డౌన్ లేదా యూ షుడ్ బో డౌన్ యువర్ హెడ్. నువ్వు మోకరించాలి లేదా నీ యొక్క తల వంచి, ఈ వాక్యం ప్రకటించబడింది, అది నా కొరకే. మేము అలా సరి చేసుకున్నాం, అందుకే నిలబడి ఉన్నాం. మర్చిపోవద్దు, ఎప్పటికీ నిలబడే ఉంటాం. ఒకవేళ ఇదే క్రమంలో ఉంటే అది కూడా చెప్తున్నాను. నేను నిలబడ్డాను అని అనుకోకూడదంట. తను నిలబడిన వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. చాలామంది పడిపోయారు. రేపు వాక్యంలో రాబోతున్నాయి. ఎవరెవరు పడిపోయారు, అసలు ఎందుకు పడిపోయారు, ఎక్కడికి పడిపోయారు, ఎక్కడి నుంచి పడిపోయారు, ఎవరెవరు పడిపోయారు, అసలు ఎందుకు పడిపోయారు, ఎక్కడి నుంచి పడిపోయారు, ఎక్కడికి పడిపోయారు. చాలామంది పడిపోయారు, చాలామంది పడద్రోయబడ్డారు. అయినప్పటికీ పడిపోవారందరినీ యెహోవా ఉద్ధరించేవారు. ఎన్నిసార్లు మనం పడద్రోయబడినా, పడిపోతున్నా తిరిగి ఆయన మనల్ని లేవనెత్తుతూనే ఉన్నారు. హల్లెలూయా. మనలా పడిపోదామా? మనలా ఆయన లేపుతాడే అని చెప్పి కాదు. వాక్యానికి లోబడండి. వాక్యంలో ఏదైతే చెప్పబడిందో హెచ్చరిక, దాని ప్రకారంగా మీరు చేయండి. పరిశుద్ధాత్మకు లోబడాలి. చాలామంది పరిశుద్ధాత్మకు లోబడరు. నేను పరిశుద్ధాత్మ పొందిన మీ అందరితో చెప్తున్నాను, యూట్యూబ్లో చూస్తున్నారు, నన్ను దయచేసి అర్థం చేసుకోండి. మేము కూడా పరిశుద్ధాత్మను పొందాము. పరిశుద్ధాత్మ లేకుండా మేము మాట్లాడట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడింది కేవలం అన్య భాషలు మాట్లాడని అనుకోమాకండి. చాలా పెద్ద పొరపాటు అది. అంతవరకు ఆ స్టెప్ వరకు ఉంచుతున్నారు చాలామంది. పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వబడింది నేను అన్య భాషలు మాట్లాడడానికి కాదు, కేవలం కాదు అని అంటున్నా, అన్య భాషలు మాట్లాడడానికి. మీరు చూచుచు వినుచున్న
దీనిని ఆయన కుమ్మరించున్నారని వ్రాయబడింది కదా. పేతురు గారు చేసిన మొదటి ప్రసంగంలో మేడగదిలో పరిశుద్ధాత్మ పొందిన వారు అన్య భాషలు మాట్లాడాలి. చాలామంది అక్కడితో ఆపేస్తున్నారు. అసలు పరిశుద్ధాత్మ ఎవరు? నీ లోనికి వచ్చి నీ ఆత్మను నీ మనస్సుని ఆయన దూరం జరిపేసి లేదా తన స్వాధీనం చేసుకొని తను నిన్ను కంట్రోల్ చేయడం ప్రారంభిస్తారు. నువ్వు అవకాశం ఇస్తేనేగా. యేసు ప్రభువు వారు ఏం చెప్పారు? ఆయన మీతో ఉండును, మీతో నివసించును, మీలో ఉండును. పరిశుద్ధాత్మ పొందిన వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారికి గ్రహింపిస్తూ ఉంటారు. నువ్వు మాట్లాడేది మంచిది కాదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు చూసేది మంచిది కాదు, నువ్వు అలా నడిచేది మంచిది కాదు, ఇది తప్పు. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మకు లోబడాలి. నువ్వు లేచి ప్రార్థన చేయి, నువ్వు లేచి ప్రార్థనకి వెళ్ళు, నువ్వు మోకరించు. ఇదిగో శోధన రాబోతుంది, నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేయి. ఇదిగో ఏమన్నారు ప్రవక్తతో దేవుడు? నువ్వు నడుము కట్టుకొని లయకర్త నీ మీదకి వచ్చిచున్నాడు కనుక బలంగా అతన్ని ఎదిరించుము. ప్రవక్త మీదే లయకర్త రాబోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మకు నువ్వు లోబడాలి. ఫిలిప్పు లోబడ్డారు కాబట్టి ఈ రోజున ఐథియోపియా దేశం అంతా రక్షించబడింది. ఫిలిప్పు లోబడ్డారు, ఫిలిప్పు పరిగెత్తారు, ఫిలిప్పు రథాన్ని కలుసుకున్నారు, ఫిలిప్పు నపుంసకునితో మాట్లాడారు. అవునా, దేవుడు ఆయన యొక్క కృపచేత నపుంసకుని అక్కడ రక్షించారు. లోబడే వారికి ఆత్మలు దొరుకుతాయి. పరిశుద్ధాత్మకు లోబడే వారికి అవునా దేవుడు ఆత్మల్ని ఇస్తారు. లోబడేవారు, పరిశుద్ధాత్మకు లోబడేవారు వారి యొక్క శరీర బలహీనతను లెక్క చేయరు. ఈరోజు నాకు బాగోలేదు, ఈరోజు నాకు అనారోగ్యంగా ఉంది, ఈరోజు నేను చేయలేను, నడవలేను, ప్రార్థన చేయలేను, అలాంటి వారిని దేవుడు బలపరచరు అంటారా? నేను ఎప్పుడు బలహీనును అప్పుడే బలవంతుడాను. బలహీనతలు నీ బలహీనతలు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ప్రభు చెప్పలేదా పౌలు గారితో? కళ్ళల్లో నుండి అవునా ఒక రకమైన అంటే గురువుగారి దగ్గర, దేవరాజయ్య గారి దగ్గర నేర్చుకున్నాం. అపోస్తులుగా దేవరాజయ్య గారి దగ్గర కళ్ళల్లో నుండి ఆయనకి కొంచెం రసికార్త ఉండేదంట. యూదులు యేసుక్రీస్తు యొక్క సిలువ సువార్త ప్రకటిస్తున్న పౌలు గారిని రాళ్లతో కొట్టినప్పుడు కలిగిన ఆ గాయాలు పూర్తిగా మానలేదు. అందుకనే గలిలేదుతో అంటాడు ఆయన గలతీయులతో, ఇదిగో సాధ్యమైతే మీ కన్నులు ఊడబెరికి, ఇదిగో నాకు మీరు మీ కన్నులు ఊడబెరికి నాకు మీ కన్నులు ఇవ్వాలని అంత మీరు నా యందు అవునా ఆసక్తి కలిగి ఉన్నారు అని వారిని ఆయన ఆశీర్వదిస్తున్నారు. అయినప్పటికీ కళ్ళల్లో బలహీనత ఉన్నా అవునా శరీరంలో గాయాలు మానలా. ఈ రోజుల్లో స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు, అవునా యాంటీబయాటిక్లు, ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ ఉన్నాయండి. ఆ రోజుల్లో గాయాలతోనే స్వార్థ రాశారు, గాయాలతోనే వారు స్వార్థ ప్రకటించడానికి ప్రయాణమయ్యారు. ఆకలి ఉన్నా కానీ వారు లెక్క చేయలేదు. అవునా దీపాలు లేకపోయినా కానీ చిన్న చిన్న దీపాలతోనే వారు పత్రికలు రాశారు. ఆ పత్రికల వలన ఈ రోజున ప్రపంచంలో గొప్ప ఉద్యమం కలుగుతూ ఉంది. హల్లెలూయా. లోబడ్డారు వాళ్ళు. పరిశుద్ధాత్మకు లోబడు, దేవుని యొక్క వాక్యానికి లోబడు. అన్య భాషలు మాట్లాడుతూ ఏదైనా పరిశుద్ధాత్మ నీకు ఇదిగో ఈ పని చేయమంటే నువ్వు లోబడు. అప్పుడు నీవు అవునా ఆయన నీకు తోడై ఉంటారు. లోబడే వారికి నువ్వు భార్యవైతే నీ భర్తకు లోబడు. నమ్మకంగా ఉండటం వేరు, లోబడటం వేరు. నేనేంటి నీ మాట వినేది? నువ్వు అనొద్దు నా సహోదరి సహోదరుడా, నన్ను అర్థం చేసుకో దయచేసి. నువ్వు బిడ్డవైతే బైబిల్లో రాయబడింది ప్రభునందు మీ తల్లిదండ్రులకు మీరు లోబడవలను. నువ్వు దాసుడువైతే అధికారులకు లోబడొద్దు. నీకు పైన అధికారులు నియమించింది దేవుడే కదా. పైనుండి తప్ప ఏ అధికారము నీకు ఇవ్వబడదు అని అన్నారు కదా పిలాతుతో మాట్లాడుతూ యేసు ప్రభువుల వారు. కాబట్టి నువ్వు అధికారులకు లోబడాలి. నువ్వు ఒక షాప్లో పనిచేస్తున్నావు, నువ్వు ఒక చోట ఉంటున్నావు, నీ పైన అధికారులు ఎవరో వారికి లోబడాలి. నువ్వు సనగకూడదు. నువ్వు గొనకూడదు. సనిగే వాళ్ళంట మధ్యలో రాలిపోయారని రాయబడింది. చదివారు ఎప్పుడైనా కానీ? నీకు నచ్చినయే జరగాలని ఏం లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీకు వయసు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పారు పేతురుతో? ఇంకొకడు వచ్చి నీ కాళ్ళు చేతులు కట్టి నీకు ఇష్టం లేని చోటుకు నిన్ను తీసుకెళ్తారు. నువ్వు వెళ్ళాల్సి వచ్చేది ఎవరు? ఆయన ఇష్టం లేని చోటుకి తీసుకెళ్లేదంట పరిశుద్ధాత్మ దేవుడు. అలాగ ఇష్టం లేని చోటుకి నిన్ను తీసుకెళ్తారు, జాగ్రత్త అని అన్నారు పేతురు గారితో. అలాగ నువ్వు ముసలివాడు, నీ యవనస్తుడు అయినప్పుడు ఎటైనా తిరిగావు. నువ్వు ముసలివాడైనప్పుడు నీకు ఇష్టం లేని మైరకుడు వచ్చి నీ కాళ్ళు చేతులు కట్టి అంటే పరిశుద్ధాత్మ నిన్ను యేసే శిలువ ప్రేమతో బంధించి నీకు ఇష్టం లేదు అక్కడికి వెళ్ళటం, అక్కడికి నువ్వు వెళ్ళాలి. అలాగే వెళ్ళారు కదా కొర్నేలు ఇంటికి వెళ్ళే ముందే పేతురు గారికి ప్రభు చెప్పారు కదా. అలాగే వెళ్ళారు కదా శిలువ మరణానికి. పేతురు గారిని కూడా యేసు ప్రభువు వలె శిలువకు అంటగొట్టి అవునా
ఆయనను వేలాడదీశారు. కానీ ఆయన అన్నారు, యేసు ప్రభు వంటి మరణం నాకు వచ్చినా పర్వాలేదు, కానీ ఆ పొజిషన్ నాకు వద్దు, దయచేసి నా తల కింద కాళ్ళు పైన పెట్టండి అని అన్నారని చరిత్రకారులు అంటారు. మరి అలాగ లోబడండి. ఇంకా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా సంఘ క్రమానికి లోబడండి. చాలా అవసరం అది. సంఘ క్రమంలో చేతులు జోడించడం ఉంది. ప్రార్థన చేసుకుందాం అనగానే చేతులు జోడిద్దామంటే చేతులు జోడించాలి. చెప్పారులే 100 సార్లు చేతులు జోడించాలా? నువ్వు చేతులు జోడించేది ఎవరికి? ఎవరి ముందు? దేవుని ముందు. మోకరిద్దాం, పోనీ లేచి నిలబడదాం, తలలుంచుదాం, బైబిల్ ఒడిలో పెట్టుకుందాం. ప్రతి క్రమం లైన్ ప్రకారంగా రండి. దైవసేవకులు చెప్తూ ఉంటారు, లైన్ ప్రకారంగా రండి, లైన్ ప్రకారంగా రండి. నువ్వు లోబడట్లా. ప్రతిదానికి కూర్చునే విధానంలో లోబడాలి. సంఘాన్ని కంట్రోల్ చేసే టీం వారు ఉంటారు, వారు చెప్తూ ఉంటారు, మీరు ఇలా కూర్చోండి, అలా కూర్చోండి, దయచేసి ముందుకు జరగండి. నువ్వు లోబడాలి. లోబడే వారికి దేవుడు తోడై ఉంటారు. చెప్పడానికి వచ్చారులే పెద్ద వీళ్ళు అని అనుకోకూడదు. నువ్వు వారికంటే పెద్ద వయసులో ఉండుండొచ్చు. ప్రియ సహోదరుడా, ప్రియ ప్రభునందు నా తల్లిదండ్రులారా, నువ్వు లోబడాలి. అలాగమ్మా చెప్పేవారు కూడా అంత సాత్వికంతో చెప్పాలి. జరుగు అని అనకూడదు. వినేవారికి ఇబ్బంది అవుతుంది, కొంచెం జరగండి అని చెప్పాలి. సంఘంలో వాడే భాష, అవునా, బయట వాడబడితే ఆ భాష స్థిరం అవుతుంది. మరలా చెప్పనా, మనం సంఘంలో ఒక భాష, ఒక లాంగ్వేజ్, బయట ఒక లాంగ్వేజ్ మాట్లాడితే ఆ మాట ఇక్కడ పొత్తు కుదరదు. మాట ఒకేలా ఉండాలి. హల్లెలూయా. అది భాష మార్చండి దయచేసి. తర్వాత సేవకులకు లోబడాలంటే చూద్దాం రిఫరెన్స్. సేవకులకు అంట పై నాయకులు దుఃఖపడి ఏం పని చేయకూడదంట. వారు నాయకులుగా నియమించారు. సౌలు నాయకుడిగా ఉన్నంత కాలం, అవునా, తప్పల దావీదుకి ప్రార్థన చేయలా సౌలుకి విరోధంగా. సౌలు ఉన్నంతకాలం దావీదు లోబడుతూనే వచ్చారు. ఎందుకంటే దేవుడు అభిషేకించారు ఆయన. మేము సౌలు వంటి వారు ఏం కాదు కదా, చెప్పండి. సౌలు యొక్క చూపు వేరు, సౌలు యొక్క గురి వేరు, సౌలు యొక్క దర్శనం వేరు, సౌలు యొక్క రూట్, ఆ పద్ధతి, ఆ మార్గం వేరు. దేవుని యొక్క సేవకులు కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని నిబంధనలు చెప్తారు, ఇలా చేయండి అని. పై నాయకులకు మీరు లోబడి చేయకపోతేనంట దేవునికి సంతోషం ఉండదు. దేవుడు పరలోకం నుండి దిగొచ్చి, అవునా, నిలబడి చేయరు కదా. ఆ ప్రపంచంలో ఉన్న సేవకులందరినీ దేవుడు ఆయా రాజ్యాల్లో, ఆయా దేశాల్లో, ఆయా సంఘాల్లో వారిని నాయకులుగా నియమించారు. దేని కొరకనంటే ఒబీడియన్స్ అనేది నేర్పించడానికి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఆరాధనలో లేదా యూట్యూబ్లో వినుచున్న నీవు దేవుని యొక్క సేవకులకు లోబడట్లేదేమో. నాకంటే చిన్నోళ్ళు, సంఘానికి నేను వాళ్ళకంటే ముందు వచ్చాను. ప్రియ దేవుని బిడ్డ, నేను వాళ్ళకంటే ఐశ్వర్యవంతుడిని, వాళ్ళకంటే నేను చాలా జ్ఞానిని. వాళ్ళు అసలు పామరులను కూడా దేవుడు సేవకులుగా నియమిస్తారు. జ్ఞానులు ఉంటారు సేవలో, పామరులు ఉంటారు, బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. సేవలో అన్ని విధాలైన చేపలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అవునా, వాళ్ళు సేవకులు నీకంటే కొంచెం బలహీనంగా కనబడవచ్చు, నువ్వు లోబడాలి. అలాగే అయ్యా, సేవకులకు విరోధంగా మాట్లాడకూడదు, సేవకులకు ఎదురు చెప్పకూడదు, సేవకుల్ని ఎక్కడ దుఃఖపరచకూడదు. ఆగో అంటే ఆగాలి. ఏంటి పాస్టర్ గారు అంత కఠినంగా చెప్తున్నాను? అవును, నేను మీతో చెప్తున్నాను, ఆగమంటే ఆగాలి. తొందరపడొద్దు, ఆగండి అంటే ఆగాలి. నేను చెప్పినప్పుడు రండి, కాసేపు ఆగండి, నేను వీళ్ళతో మాట్లాడుతానంటే ఆగాలి. ప్రియ దేవుని బిడ్డ, చదువుతారా? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి విధేయత గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, ఇర్మియా గ్రంథం, ఇవన్నీ మనం ముగిస్తున్నాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 8వ వచనము. హెబ్రీ పత్రిక 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందినయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. లోబడి 11వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక 34వ వచనము. లోబడండి. 11:34 కొరింథీ మొదటి పత్రిక 11:34. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలిగొని ఎడల
తన ఇంటనే భోజనము చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరుతును. సంఘ క్రమానికి లోబడాలి, సేవకులకు లోబడాలి. 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 17వ వచనం, 13:17. హెబ్రీ పత్రిక 13:17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీ పత్రిక 6:1. ఎఫెసీ పత్రిక ఇవంతా కూడా లోబడాలి, తప్పదు. దేవుడి యొక్క వాక్యం లోబడమని సెలవిస్తుంది కనుక 6:1. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చాలా విషయాలను దాసులారా యజమానులకు లోబడి ఉన్నది ముగిస్తున్నాను. ప్రభు మనకు తోడై ఉంటేనంట, దావీదు సైన్యములకు అధిపతి యెహోవా తనకి తోడై ఉండను గనుక అంతకంతకు వర్ధిల్లెను. ప్రభు మనకు తోడై ఉండాలని కోరుకుంటున్నారు. నమ్మకంగా ఉందాం, కృప పొందుకుందాం. ఉదయం లెగుస్తున్నారా? లేచి దేవుని స్తుతించండి ఉదయకాలంలో. అవునా? కీడు విడిచి మేలు వెదకండి, గర్వంలోనికి వెళ్ళమాకండి. ఈ కార్యాలన్నీ దేవునికి ఇష్టమైనవి చేయండి, లోబడండి. దేవుడు మీకు తోడై ఉంటారు, మాకు తోడై ఉంటారు. మన వెనుకల్లో దేవుడు తన మాటలను ఆశీర్వదించి ఆయన రహస్య రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుదురుగాక. ఆమేన్. లేచి నిలబడుతున్నాం. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ప్రభు రక్తం చేత కడగబడిన పరిశుద్ధ జనమని ముద్రించబడిన నా ప్రియ సహోదరి సహోదరుడా, మోషే బ్రతిమలాడుకున్నారు, అయ్యా మా మధ్యలో మీరు ఉండండి, మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకున్నారు. నీ కటాక్షం లేకపోతే, నీ సన్నిధి లేకపోతే మమ్మల్ని ఎక్కడికి తోడుకి వెళ్ళొద్దు. ఒకవేళ మిమ్మల్ని విడిచిపెట్టి మీరు రాకపోయారని విడిచిపెట్టి మేము వెళ్ళామా, మేము అధోగతి పాలు అవుతాం. లోబడని వాళ్ళని జనమే మేము మనుషులము, మేము మట్టితో చేయబడిన వారిని, మనుషులు మాత్రం మేము. అయ్యా మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా, ఇదిగో మాతో కూడా మీరు నడవండి, మమ్మల్ని మీరు నడిపించండి, మా మధ్యలోనే ఉండండి, మమ్మల్ని ఒంటరి వారిని చేయొద్దని బ్రతిమలాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, భూమి మీద ప్రయాణం చేస్తున్న ఆయన ప్రజల మధ్యలో ఆయన ఉండాలని కోరుకునే దేవుడు ఆయన. నా పిల్లలు నాకు లోబడితే, నా పిల్లలతో కూడా నేను ఉంటే నా పిల్లలకి క్షేమం కలుగుతుంది. శత్రువెట్టి నుంచి కూడా రావటానికి వాడికి అధికారం ఉండదు. నా పిల్లల చుట్టూ నా కాపుదల ఉంటుంది. నా పిల్లలు నాకు లోబడితే బాగుండని ఆయన కనుదృష్టి మన మీద ఉంది. నా సహోదరి సహోదరుడా, నా తల్లి, నాకంటే పెద్దవారులారా, ప్రభు ఈ రోజున లోబడే విషయంలో మాట్లాడారు, ఆయన కలిగి జీవించటానికి మాట్లాడారు, మళ్ళీ మనం పరీక్షించుకోవాలని మాట్లాడారు. మూల పురుషుడైన ఇశ్రాయేలీయులకు మూల పురుషుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారిని పిలిచినప్పుడు లోబడి వీళ్ళమన్న చోటకు వెళ్ళారు. నేను ఎక్కడికి వెళ్ళాలని కూడా అడగలేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నీ కాళ్ళు చేతులు కట్టి నేను తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశంలో, ఆయన ప్రణాళికలో ఉంటే నేను వెళ్ళనని అనొద్దు. నా కుటుంబాన్ని విడిచిపెట్టి, నా బిడ్డలను విడిచిపెట్టి, నా తల్లిదండ్రులను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను
అని అంటే నీ కోసం సిద్ధపరిచిన ప్రణాళిక నిరర్ధకమైపోతుంది. నిరర్ధకం చేసుకోవద్దని ప్రభు మాట్లాడుతున్నారు. నా ప్రియ సహోదరుడా, కీడుని ప్రక్కకు నెట్టేయి, మేలుని వెతుకు. కీడు చేసేవారికి కీడు చేయాలనే తలంపులున్నవా? అది దేవునికి అసహ్యమైనది, దేవుడు ఒప్పుకునేది కాదు. దేవునికి కీడు చేశారు, యోసేపుకి కీడు చేశారు తన సహోదరులే. కానీ కీడు చేయటానికి ఆయన మనసు అంగీకరించాల. ఈ ప్రజలందరినీ ప్రోత్సహించటానికి దేవుని ఉద్దేశమై ఉందని తన సహోదరులతో మాట్లాడి మీరు క్షేమంగా జీవిస్తారని చెప్పారు. ఏ పాళెములో మనమున్నామో అక్కడ అసహ్యం అనే దాన్ని కప్పి పెట్టడానికి, ఆ ప్రభు సంచరించటానికి ఈ రోజున హెచ్చరించి ఉన్నారు. ఒకవేళ మనకు ఆ గ్రహింపు లేకపోతే ప్రభువే మాట్లాడి ఉన్నారు. అది ఈనాడు మాట్లాడిన మాట కాదది. ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రమును అప్పగించినప్పుడే మోషే అనే దైవజనుల ద్వారాగా ప్రభువారు వారిని హెచ్చరించారు. ఈ రోజున మనల్ని హెచ్చరిస్తున్నారు. అవసరం పెంతుకొస్తేనే పాలెములో నీవు అసహ్యమైన దానిని ఏదైనా నువ్వు కప్పిపుచ్చుకొని నీ మనసులో ఉంచుకున్నావా, దాన్ని బయటకు పారవేసి గసిక తీసుకొని దాన్ని తవ్వి దాన్ని పాతిపెట్టి పరిశుద్ధ మందిరముగా నువ్వు మారటానికి ప్రభు దగ్గర లోబడదాం. ఆయన శిలువ రక్తం కడగటానికి మనకు సమీపముగా ఉందని మర్చిపోవద్దు. నీ కోసం నా కోసం నలగొట్టబడింది మనం అసహ్యమైన జీవితం జీవించటానికి కాదు. నిన్నెన్నోసార్లు నిన్ను అవమానపరిచి ఉండొచ్చు, నిన్ను పక్కకు నెట్టి ఉండొచ్చు, నిన్ను నష్టపరచొచ్చు, నిన్ను త్రోసివేసి ఉండొచ్చు. నీ కుటుంబీకులే, నీ తోడబుట్టిన వారే, నీ బంధువులే, నీకు సమీపంగా ఉన్నవారే, నిన్ను నమ్మించిన వారే, నీ ప్రాణ స్నేహితులే. కానీ వారికి కీడు చేయొద్దు. రెండు చేతులైతే తీర్మానం చేయండి. కీడు చేయను ప్రభువా, కీడు చేయను. అసహ్యమైన నా అహంకారం, మీకు అసహ్యంగా ఉండే నా అతిశయం తీసేసుకుంటాను, మీకు ఇష్టమైనది చేస్తాను, మీకు లోబడతాను ప్రభువా, కృప పొందుకుంటాను, నమ్మకంగా ఉంటాను. దేవుడు అట్టి కృప మనకు యేసుక్రీస్తు పేరిట దయచేసి నిరంతరము ఆయన మనకు తోడయుందురుగాక. ఆమేన్. చేతులు జోడిద్దాం, ప్రార్థన. స్తోత్రాలు తండ్రి మహాగరుడ, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు రాజా. మీ దాసు నా తండ్రి ప్రభు అయా నోటి నుంచి మీరు మాట్లాడిన మాటలు నా తండ్రి ప్రభు అయా ప్రతి ఒక్కరూ నా తండ్రి అయా విని ఉన్నారు తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. వినిన ప్రతి ఒక్క బిడ్డ హృదయంలోనూ ఆ వాక్యాన్ని భద్రము చేసుకొనగల గొప్ప ధన్యత భాగ్యము దయచముడు కొనొచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. ఇస్సాకు గొప్పవాడయ్యాడు తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు అయా మీ ప్రజలమైన మేము నా తండ్రి ప్రభు గొప్పవారం అయ్యాము తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. గొప్పవారమై నా తండ్రి ప్రభు ఎల్లప్పుడూ స్తుతించుచు ప్రార్థించుచు నా తండ్రి ప్రభు అయా మిమ్మల్ని కొనియాడగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచముడు కొనొచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభురాజువి మా పాళెములో నా తండ్రి ప్రభురాజువి అయ్యా నా తండ్రి ప్రభు అసహ్యమైనది ఏమైనా ఉందో తండ్రి ప్రభురాజువి అయా నా తండ్రి ప్రభు అయా మీరు చూచి నా తండ్రి సరిచేయమని కొనొచ్చు నా తండ్రి. స్వామికి స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభురాజువి మీకు స్తోత్రాలు తండ్రి. అహంకార దృష్టి నా తండ్రి ప్రభు అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు రాజా. అయా నిరపరాధులు నా తండ్రి చంపే చేతులు నా తండ్రి ప్రభు రాజువే మీకు స్తోత్రాలు రాజా. ఆయా దుర్యోచనలు నా తండ్రి ఆయా పలుకు హృదయము నా తండ్రి లేని వాటిని ఉన్న వాటిగా అబద్ధ సాక్ష్యము నా తండ్రి ప్రభు అయా నా తండ్రి ఆయా చేస్తున్నవారు నా తండ్రి ప్రభు రాజువే అయా చేయకుండా నా తండ్రి ప్రభు అయా మీరు కృప
చూపించమడి కొనుచ్చున్నాను తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు, అయా మా బిడ్డలందరూ నా తండ్రి ప్రభు అయా పరిశుద్ధంగాను నా తండ్రి ఎంతో నా తండ్రి ప్రభు నిష్కలంగా నిర్దోషులుగా నా ఉండాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. అయా లోబడని ప్రజలు నా తండ్రి ప్రభు అయా వారి వైపు నా తండ్రి ప్రభు ఎల్లప్పుడూ చేతులు చాస్తూ ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మేమైతే నా తండ్రి ప్రభు అయా నా తండ్రి ప్రభు మీకు లోబడి ఉన్నాం తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీకు లోబడిన ప్రజలు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు అయా అయా నా తండ్రి ప్రభు యెహోవా ఆకాశం నుంచి నా తండ్రి ప్రభు అందరినీ చూస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి భూలోకములో ఉన్న ప్రజలందరినీ చూస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మీరు చూస్తున్నప్పుడు నా తండ్రి ప్రభు అయా మాలో నా తండ్రి ప్రభు ఎక్కడ ఏ దోషము నా తండ్రి ప్రభు ఏ కళంకము నా తండ్రి లేకుండా కార్యము చేయమని కొనొచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. అయా మీకు మాడు నా తండ్రి ప్రభు అయా నా తండ్రి అయా మరణం వరకు నా తండ్రి అయా తగ్గించుకొని లోబడినారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మేము కూడా నా తండ్రి ప్రభు రాజువే అయా నా తండ్రి ప్రభు అయా మీరు చెప్పిన విధముకు లోబడాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా పౌలు గారు నా తండ్రి బలహీనతలు నా తండ్రి ప్రభు బలహీనత లేదు అని చెప్పి నా తండ్రి ప్రభు అయా గాయాలతో నా తండ్రి ప్రభు రాజువే వాక్యాన్ని ప్రకటించారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు రాజువే మేము కూడా నా తండ్రి ప్రభు రాజువే అయా బలహీనత కలిగినప్పుడు నా తండ్రి ప్రభు మాకు బలహీనత లేదని చెప్పగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచము నడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా సేవకులకు లోబడాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. సేవకులు ఏమి చెప్పినా కూడా నా తండ్రి ప్రభు లోబడగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచము నడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా సేవకులు ఇక్కడ కాదు నా అక్కడ అంటే నా ప్రభు అయ్యా లోబడాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. లోబడిన వారికి నా తండ్రి ప్రభు మీరు ఇచ్చే ఆశీర్వాదము కలుగుతుంది తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని కొనుచున్నాను. మీ దీవెనతో నింపమని కొనుచున్నాను తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మా బిడ్డలను అయ్యా మీరు ఆశీర్వదించమని కొనుచున్నాను తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రాసరాకుడుకు నా తండ్రి అందరినీ ఆయుత్తపరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలము మన అందరికీ తోడయుడునుగాక. ఆమేన్.